నేను నిన్న వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్, వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్, వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ మూవీ ఆఫ్ 2025 ది అవతార్ ఫైర్ అండ్ యాష్ని చూశాను. ఈ సినిమాని చూడాలంటే ఆబ్వియస్గా దీని ముందు 2 పార్ట్లని చూసుండాలి. ఈ సినిమా ఆ సినిమాలతో డైరెక్ట్గా కనెక్టెడ్ అయి ఉంది. ఈవెన్ ఈ సినిమా విజువల్స్ అండ్ CGIని పొగడాలి అంటే మాటలు సరిపోవు. ఎందుకంటే ఈ సినిమా 99% CGI, VFX, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో నిర్మించారు. అందుకని ఇప్పుడే కాదు కదా, తర్వాతి 100 ఏళ్ళకు కూడా ఈ సినిమా విజువల్స్ 10/10 ఉంటాయి. అయితే మూవీ పరంగా ఫస్ట్ హాఫ్ 10% యాక్షన్ ఉంటే 90% డ్రామా ఉంది. అదే ఈ సినిమాకి మెయిన్ డిసడ్వాంటేజ్. కానీ సెకండ్ హాఫ్లో లాస్ట్ 1 అవర్ మాత్రం ఆ వార్ సీక్వెన్స్ మాత్రం అద్దిరిపోయిందని చెప్పాలి. ప్రతి సీన్ గూస్ బంప్స్ వస్తున్నాయి. నాకైతే ఓవరాల్గా ఈ సినిమా అయితే బాగుంది. కానీ స్టోరీ పరంగా నాకైతే ఈ సినిమా అవతార్ ది వే ఆఫ్ వాటర్ లాగే అనిపించింది. సో ప్రెజెంటేషన్ ఇంకా స్టోరీలో రిపిటేటివ్ వైబ్ ఉండడం వల్ల ఈ సినిమా కొత్తగా అనిపించలేదు. నా పరంగా అవతార్ 5/5 అయితే, అవతార్ వే ఆఫ్ వాటర్ 4/5 అయితే, నాకు ఈ సినిమా 3.5/5 అనిపిస్తుంది. కానీ నేనైతే మీకు ఈ సినిమాని తప్పకుండా థియేటర్లో చూడాలని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఈ సినిమా వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అవుతుంది.